మరణమైన జీవమైన మరణమైన జీవమైన నాతి చరామి యేసు నాతి చరామి నాతి చరామి యేసు నాతి చరామి నీవే నా హామీ రక్షించుమి స్వామి. అందరూ చెప్పండి. నాతి చరామి యేసు నాతి చరామి నీవే నా హామీ రక్షించుమి స్వామి నీవే నా హామీ రక్షించుమి స్వామి. హల్లెలూయా. అందరు చేతులు పైకి స్తోత్రం చెప్తారు. హల్లెలూయా. మంచిది. మనం చదువుకున్న దేవుని వాక్యం యోబు గ్రంథము 28వ అధ్యాయము 9వ వచనం. మనుష్యులు స్ఫటికము వంటి బండను పట్టుకొందురు, పర్వతములను వాటి కుదుళ్ల సహితముగా బోర్లత్రుయిది. మనుష్యులట ఒక బండను పట్టుకొని ఒక కొండను పడగొడతారట. బండ పెద్దదా కొండ పెద్దదా అమ్మా? కొండ పెద్దది. ఓకే. ఒక బండను పట్టుకొని పర్వతములను కుదుళ్ల సహితముగా బోర్ల త్రోయగలుగుతారు అని వ్రాయబడింది ఇక్కడ వాక్యం. ఈ వాక్యంలోనికి వెళ్లే మునుపు మరికొన్ని సంగతులు మీకు జ్ఞాపకం చేస్తాను. యోబు అనే మాటకు అర్థం దేవుని తట్టు తిరుగువాడు. యోబు అనే మాటకు అర్థం ఏంటంటే దేవుని తట్టు తిరుగువాడు. ఈ రాత్రి నువ్వు ఎవరివైనా పర్వాలేదు, ఏ స్థితిలో ఉన్నా పర్వాలేదు, నేను ప్రకటించే దేవుని తట్టు నువ్వు తిరిగితే నీ బ్రతుకులో దేవుడు సంచలనాత్మకమైన కార్యాలు జరిగిస్తాడు. నేను ప్రకటించే దేవుణ్ణి నువ్వు నమ్మగలిగితే, నేను ప్రకటించే దేవుని వైపు నువ్వు తిరగగలిగితే, నీ మనస్సు నీ జీవితం ఆయన తట్టు తిరిగితే ఆయన చెయ్యలేని అద్భుతం అంటూ ఈ రాత్రి ఏది లేదు. స్తోత్రం చెప్పు. హల్లెలూయా. అవునా అండి అనుకోవచ్చు. ఇక్కడికి దగ్గరలోనే ఇటు తూర్పుకు గోకినపల్లి నుంచి కొంచెం తూర్పుకి వెళ్తే మల్లారం అనే ఒక ఊరుంది, వల్లభి దగ్గరలో. అక్కడ కమ్మవారి కుటుంబానికి చెందిన సీతారామయ్య అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన కమ్యూనిస్ట్ ఒకప్పుడు. ఆయన పెద్ద కూతురు పెద్దల్లుడు కోదాడలో మా చర్చికే వస్తారు. వాళ్ళు
చెరుకూరి సాంబశివరావు, వసంత అని మా దగ్గరికి వస్తారు ప్రార్థనకు. ఈ సీతారామయ్య గారి భార్యకు జబ్బు చేసింది, అది క్యాన్సర్ అని తేలింది. కొంచెం డబ్బు కలిగిన వాడే కావడం చేత చాలా వైద్యం చేయించాడు. చివరిగా హైదరాబాదులో పెద్ద హాస్పిటల్లో పెట్టారు. లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు. జబ్బు తగ్గలేదు. సరికదా డాక్టర్ గారు చెప్పింది ఏంటంటే, సీతారామయ్య గారు, ఇక నీ భార్య చనిపోతుంది, ఇక నువ్వు ఇంటికి తీసుకెళ్ళావనుకో కనీసం ఆ అయిన వాళ్ళందరినీ చూసుకునే అవకాశం ఉంటుంది, తీసుకుపో అని చెప్పారు. ఎలాగో భార్య చనిపోతుందని డిక్లేర్ అయిపోయింది కదా, ఇంటికి తీసుకురావడానికి సిద్ధపడ్డాడు. తీసుకొచ్చే ముందు మరలా డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాడు ఆయన. సార్, మరి ఈ వారం ఈ బతికున్న 10 రోజులైనా ఏ నొప్పి లేకుండా ఉంటే కాస్త కళ్ళ ఎదుట చూసుకోగలుగుతాం, కాస్త ఆ నొప్పి ఈ నొప్పి అన్నప్పుడు ఏమన్నా మందులు వాడాల్సిన, ఎంత పవర్ అయినా ఎంత డబ్బు అయినా పర్వాలా ఇవ్వండి సార్ అని అడిగాడు. ఒక్క టాబ్లెట్ వేసినా వేస్ట్, డబ్బులు నువ్వు నీళ్ళల్లో పారేసుకున్నట్టు, ఎందుకు అనవసరంగా, నేను మందులేమి రాయిని, తీసుకుపో, చచ్చిపోతా ఒక వారానికి. ఇంటికి తీసుకొచ్చేసాడు. కూతుళ్ళు వెళ్ళి అమ్మ మీద పడి ఏడుస్తున్నారు. 2 కూతుళ్ళు ఆయనకు, కొడుకులు లేరు. తల్లి మీద పడి ఏడుస్తుంటే చిన్న కూతురు ఇంకా ప్రభువులోకి రాలేదు, తండ్రి తల్లి మారలేదు. పెద్ద కూతురు మారి మా చర్చికి వస్తుంది కనుక ఈ అమ్మాయి ఏడ్చి ఏడ్చి వాళ్ళ నాన్నని అడిగిందట, నాన్న అమ్మ ఎలాగో చనిపోతుందనే కదా మనకు తెలిసిపోయింది కదా, అందుకే తీసుకొచ్చావు ఇంటికి. నాదొక కోరిక, చనిపోయే లోపు మా అయ్యగారిని తీసుకొచ్చి ప్రార్థన చేస్తాను ఒకసారి. ఇంకా ఆయనకి అసలే యేసు ప్రభు పడదు, కమ్యూనిస్ట్ కదా. కాస్త కూతుర్ని తిట్టాడు, నీకేమైనా మెంటల్ వచ్చిందా, ఒక వారంలో చచ్చే మనిషి దగ్గరకు తీసుకొచ్చి మళ్ళీ ప్రార్థన అంటావు అని తిట్టాడు. ఇక కూతురు ఏమనలేక ఊరుకుంది. సరే ఏడ్చారు. మరలా ఎవరి ఇళ్ళకి వాళ్ళు రావాలి కదా. తిరిగి వచ్చేటప్పుడు చిన్న కూతురు అందట, నాన్న మరి అక్క తన కోరిక ఏదో చెప్పింది కదా, ఏమో మనకేం తెలుసు, దాని కోరిక కూడా తీర్చి, ఎట్లాగో చచ్చిపోద్ది, అక్క కోరిక కూడా తీర్చినట్టుంటది కదా, ఆ ప్రార్థన ఏదో చేస్తే ఏం పోయింది అందట. ఆయనకి ఏమనిపించిందో, సర్లే పిలిపించుకో మీ పాస్టర్ గారిని అన్నాడట. వెంటనే ఇద్దరు బండేసుకొని నా దగ్గరికి వచ్చి, అయ్యా మనం ఉన్న పళ్ళంగా మా అత్తగారు ఊరు పోవాలి అన్నాడు మా సాంబశివరావు. ఒక ఆటో కట్టించుకొని 10 మంది విశ్వాసులను తీసుకొని ఆ ఊరు వచ్చాము. మంచం చుట్టూరు కూర్చొని అందరూ ఏడ్చి ప్రార్థన చేసి ఒకే మాట చెప్పాను, అమ్మా నువ్వెలాగో చనిపోతావనేది అందరికీ అర్థమైపోయింది. అయితే నువ్వు యేసయ్యని కనుక నమ్మే ఆలోచన నీకుంటే, నమ్మాలి అనే మనస్సు నీకుంటే, నేను చెప్పిన మాటలు విన్నావు కనుక యేసు ప్రభు నన్ను బాగు చేస్తాడు అనే ఒక నమ్మకం నీకుంటే, ఈ చావు బ్రతుకుల్లో ఒకసారి యేసయ్యా నన్ను బ్రతికించయ్యా, నీ సాక్షిగా ఉంటాను అనుకో, ప్రభు కార్యం చేస్తాడు అని చెప్పాను. ప్రార్థన చేసి వచ్చేసాము. ఆమె మరణ పడకలో ఉండి, యేసయ్యా ఏ తల్లి కన్న బిడ్డో మంచి మాటలు చెప్పాడు వచ్చి నా దగ్గరకు, నువ్వు దేవుడు అంట, గొప్ప కార్యాలు చేస్తావంట, కన్నీళ్లు తుడుస్తావంట, చెప్పిన మాటలన్నీ తలుచుకుంది కాబోలు, నన్ను కూడా బ్రతికించయ్యా, నీ సాక్షిగా ఉంటాను అనుకుందట. స్తోత్రం. దేవుడు ఆ రాత్రి ఆమెను ముట్టడం జరిగింది. ఉదయం లేచి భోజనం చేయడం మొదలు పెట్టింది. స్తోత్రం చెప్పు. చచ్చిపోతే చూద్దామని వచ్చే వాళ్ళందరూ ఇదేంద్ర బతికింది అనుకుంటున్నారు. ఇక ఏదో బతికి మంచాన్ని పట్టి ఉంటుంది అనుకో మాకండి. ప్రతి ఆదివారం మల్లారం నుంచి కోదాడ వస్తారు వాళ్ళు ప్రార్థనకి. నాకు తెలిసి దగ్గరగా 40 కిలోమీటర్ల లోపు ఉంటుంది. 30-35 కిలోమీటర్లు ప్రయాణం చేసి ఇద్దరు భార్యాభర్తలు, ఇద్దరు బాప్తీసం తీసుకున్నారు. ఆయనకు దానియేల్ అని పేరు పెట్టాను. ఇద్దరు కోదాడ ప్రార్థనకు వస్తారు. ఓ రోజున ఆయన ఒక్కడే వచ్చాడు. ఏదో కుటుంబ ప్రార్థనకి ఇద్దరు వచ్చేవాళ్ళు, ఒక్కడే వచ్చాడు. ఏంటి నాన్న అమ్మ రాలేదు అన్నాను. 5 ఎకరాల చెరుకు తోట ఉందయ్యా, కాస్త తన్నాడు రాలేదు, అందుకే
అమ్మిలింది నీళ్లు పెట్టడానికి అన్నాడు. ప్రభువుని స్తుతించాను. వారానికి చచ్చిపోతున్న మనిషి 5 ఎకరాల చెరుకు తోటకు నీళ్లు పెడుతుందంటే ఆ కార్యం చేసిన దేవుడు ఎంత గొప్పవాడో నీకు తెలవాలి. స్తోత్రం. హల్లెలూయా. ఆయన తట్టు తిరగాలి. ఎవడు ఈ రాత్రి యేసయ్య తట్టు తిరుగుతాడో, ఎవడు తన జీవితాన్ని దేవుని తట్టు త్రిప్పుకోగలుగుతారో వాళ్ళ బ్రతుకుల్లో దేవుడు సంచలనాత్మకమైన కార్యాలు చేస్తాడు. కొంచెం పక్కకు వస్తే ఈ శాంతినగర్ నుంచి కొంచెం లోపలికి వెళ్తే మొగలాయి కోట అని రెట్లు ఉన్న ఊరుంది. ఆయన పేరు లింగారెడ్డి. కోదాడలో ఉంటాడు. సొంతగా ఇల్లు కట్టుకొని సొంతూరు మొగలాయి కోట. భార్యకు జబ్బు చేసింది. ఆవిడ పేరు అరుణ. తరచూ మా స్కూల్ టీచర్, మా చర్చికి వచ్చే స్కూల్ టీచరు ఆయన కలిసి ఒకే స్కూల్లో పనిచేస్తారు. మా చర్చికి వచ్చే మాస్టర్ గారు ఆయనకి దేవుని మాటలు చెప్తా ఉండేవాడట. యేసు ప్రభు గొప్ప దేవుడు సార్, మీరు చాలా మంచివాళ్ళు. హైందవ్యంలో కూడా మంచి వాళ్ళు చాలా మంది ఉన్నారు, లేరు అనకూడదు. మనం ఏదో యేసు ప్రభు నమ్మేసుకుని మనం ఏదో గొప్పవాళ్ళం భక్తులు అని ఎప్పుడు ఫీల్ అవ్వకూడదు. యేసు ప్రభు నమ్ముకోని వాళ్ళలో కూడా మంచి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆ రెడ్డి గారు ఎంత మంచివాడు అంటే చీమకు కూడా అపకారం చేయడండి, అంత మంచివాడు. వాళ్ళ ఇంట్లోకి వెళ్తే గుళ్ళోకి వెళ్ళిన ఫీలింగ్ వచ్చేది, అంత విగ్రహారాధన చేసేవాడు. ఆయన భార్యకి జబ్బు చేసింది. విజయవాడ ఆంధ్ర హాస్పిటల్లో పెట్టారు. చావు బ్రతుకుల్లో ఉంది. డాక్టర్స్ అన్నారు ఆ వెంటిలేషన్ తీస్తే చచ్చిపోతుంది, ఇక్కడ పెట్టుకుని ఎందుకు డబ్బులు వేస్ట్గా తీసుకుపోండి, ఇవిడ చచ్చిపోద్ది అన్నారు. భార్యను చూసి ఏడుస్తున్నాడు. 2 కొడుకులు, ఆడపిల్లలు లేరు ఆయనకి. తమ్ముడు కూతురున మరదల కూతురున పెంచుకున్నాడు ఒక అమ్మాయి. ఇంకెట్లాగో చచ్చిపోద్ది నా భార్య అనుకుని ఏడుస్తుండగా ఆయనకి యేసు ప్రభువు గుర్తొచ్చాడు. వెంటనే సార్కి ఫోన్ చేసి నా నెంబర్ తీసుకొని నాకు ఫోన్ చేశాడు. అయ్యగారండి అన్నాడు. ఎవరండి అన్నా. నేను లింగారెడ్డి. సార్ చెప్పండి అన్నా. ఒకసారి విజయవాడ రాగలుగుతారా అన్నాడు. వెంటనే బయలుదేరా. ఆ టైంలో కోదాడలోనే ఉన్నాను నేను. వెంటనే బయలుదేరి బస్ ఎక్కేసాను. ఎక్కడ ఉన్నారు సార్ అని, పలానా హాస్పిటల్లో. హాస్పిటల్ దగ్గరికి వెళ్ళాను. ఆ మనిషి అలా మెట్లు దిగుతున్నాడు, నేను మెట్లు ఎక్కుతున్నాను. అలా నా భుజాల మీద పడిపోయి చిన్న పిల్లల్లాగా ఏడ్చేస్తున్నాడు. భుజం తట్టి సిస్టర్ గారు ఎక్కడున్నారు అన్న. ఐసీయూలో ఉందండి. అదన్న వెళ్దాం. ఐసీయూలోకి వెళ్ళాం. డాక్టర్ గారు అక్కడే ఉన్నాడు. నేను డాక్టర్ గారు నన్ను చూసి, సార్ పేషెంట్ కండిషన్ సీరియస్గా ఉంది, ఎందుకు మీరంతా ఎక్కడ ఉన్నారు? మా పాస్టర్ గారండి మా ఊరు ప్రార్థన చేయడానికి. మీకు ఏమన్నా పిచ్చా? చచ్చిన శవాన్ని వెంటిలేషన్ ద్వారా మీ ముందు పెట్టామని 15 రోజుల నుంచి మొత్తుకుంటుంటే పిచ్చోడికిలాగా ఇక్కడ కూర్చుని పైగా ఎవరినో తీసుకొచ్చి ప్రార్థన అంటావు? నీ భార్య చచ్చిపోయింది నీకు తెలుసా అన్నాడు ఆ డాక్టర్ నా ముందే. డొక్కల కదులుతున్నాయి. మనిషి స్కెల్టిన్ లాగా ఉంది. ఎముకల గూడు, ఎముకల మీద చర్మం కప్పితే ఎలా ఉంటుందో అలా ఉంది. వైట్ క్లాత్ కప్పేసింది. నేను అన్నాను, సార్ ఆయనకి ఏదో ఆ బాధలో ఏదో నమ్మకం కలిగింది, చిన్న ప్రార్థన చేసి వెళ్తాం. చేసి తొందరగా విసుగ్గా వెళ్ళిపోయాడు ఆయన. క్లాత్ కొంచెం కిందకి దించి ముఖం మీద చేయబెట్టి సిలివేసి ప్రార్థన చేసి, కళ్ళు తెరిచి మాట్లాడే పరిస్థితిలో లేదు కదా, నన్ను చేయవలసిన పని ప్రార్థన చేసి ఆయన భుజం తట్టి, నువ్వు యేసు ప్రభు వైపు తిరిగావు, నీ భార్య మరణ పడక మీద లేచి నీ ఇంటికి వస్తుంది, నువ్వు ఏడవమాక, ధైర్యం చెప్పి నేను వచ్చేసాను. నేను బస్ స్టాండ్లో దిగి ఇంట్లోకి వచ్చానండి. ఫోన్ చేశాడు ఆయన. అయ్యా, దేవుడు ఎంత గొప్ప దేవుడు, నా భార్య కళ్ళు తెరిచి చూసిందన్నాడు. స్తోత్రం. కళ్ళు తెరవడమే కర్మ, సాయంత్రానికి డిశ్చార్జ్ చేశాడు డాక్టర్. ఆ డాక్టర్కి అంతు చిక్కలేదు. చచ్చిపోతే తీసుకెళ్ళిందని నా ముందు తిట్టిన డాక్టర్కి ఎలా మనిషి కళ్ళు తెరిసిందో, ఎలా లేచి కూర్చుందో, ఎలా నడుస్తుందో అర్థం కాలేదు. ఇంటికి వచ్చేసింది. ఈ రోజున మీరు చూస్తానంటే మా చర్చిలో మొదటి వరుసలో కూర్చుంటుందండి. అరుణారెడ్డి బాప్తిసం తీసేసుకుంది. నా మీద లా ఉంటుంది, నా మీద లా ఉంటుంది.
ఆయన తట్టు తిరిగితే, నీ ఇష్టం వచ్చినట్టు తిరిగితే దేవుడు ఏం చేయడు. చాలా మంది ఏం చేస్తారంటే దేవుని మందిరానికి వస్తారు కానీ జీవితం మాత్రం వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తిరుగుతారు. ఇంకేం చేస్తాడు దేవుడు నీ బతుకులో? నీ బ్రతుకులోనైనా నా బ్రతుకులోనైనా దేవుడు ఏదైనా చెయ్యాలంటే మనం ఆయన తట్టు తిరగాలి. యోబు అనే మాటకు అర్థం రైట్, దేవుని తట్టు తిరుగువాడు. యోబు జీవితంలో 3 రకాల పరీక్షలు ఎదుర్కొన్నాడు. 1 ఆర్థిక పరమైన పరీక్ష, 2 కుటుంబ పరమైన పరీక్ష, 3 వ్యక్తిగత పరీక్ష. ఈ 3 పరీక్షల్లో కూడా దేవుని వైపు తిరగడం వలన దేవుడు ఆ శ్రమలన్నిటినీ దాటించి రెట్టింపు ఆశీర్వాదాన్ని యోబుకు దయచేశాడు. కనుక ఎవరు ఆయన తట్టు తిరుగుతారో వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములెన్నడూ లజ్జింపకపోయెను. నువ్వు ఆయన తట్టు తిరిగితే సిగ్గుపడాల్సిన పని లేదు. ఇక సిగ్గుపడనివాడు ఆయన. నువ్వు దేవుని తట్టు తిరగాలి. ఈ యోబు గ్రంథం ఇంచుమించు క్రీస్తుకు పూర్వం 2000 సంవత్సరాల కాలంలో ఉన్నటువంటి అబ్రహాముకు సమకాలికుడుగా యోబును మనం చెప్పుకోవచ్చు. యోబు ఏ కాలం వాడు అంటే అబ్రహాము కాలం నాటి వాడుగా మనం చెప్పుకోవచ్చు. ఆ కాలంలో వ్రాయబడినటువంటి దైవ వాక్కు, ప్రవచన వాక్కు ఏమిటి అంటే, మనుష్యులు స్ఫటికము వంటి బండను పట్టుకుంటారు. బండను పట్టుకోవడం ఏంటండి? ఎందుకు బండను పట్టుకుంటారని బైబిల్లో వ్రాయబడి ఉంది? అసలు బండను పట్టుకుంటే ఏమొస్తుంది? కొంచెం ఆలోచించాల్సిన విషయం. క్రీస్తుకు పూర్వం ఇంచుమించు 2000 సంవత్సరాల కాలంలో ఆ తరువాత మనం గమనిస్తే మనుషులు దైవత్వాన్ని రాళ్లలో వెతికిన దినాలవి. ఇప్పుడు కూడా వెతుకుతున్నారనుకోండి. ఆ కాలంలో అక్కడి నుంచి మీకు చెప్పుకురావడం కొరకు మీకు కొంచెం విశిదంగా అర్థమయ్యేటట్లు చెప్పాలని నేను ఆశపడతా ఉన్నాను. ఇశ్రాయేలీయులు అరణ్యంలో ప్రయాణం చేసినప్పుడు ఆ అరణ్యంలో ఓ చోట దేవుడు వాళ్లను కొన్ని దినాలు అక్కడ వేచి ఉండమని చెప్పాడు. ఇశ్రాయేలీయుల ప్రయాణ పద్ధతి ఏమిటి అంటే, ఆకాశంలో ఒక మేఘం నడుస్తూ ఉంటది, ఆ మేఘం కింద ఇశ్రాయేలీయులు నడుస్తూ ఉంటారు. మేఘం ఆగిపోయిందనుకో ఇశ్రాయేలు కూడా ఆగిపోతారు. ఇదే వాళ్ళ ప్రయాణ పద్ధతి. మేఘం ఆగిపోయింది అంటే ఇశ్రాయేలీయులు కొన్ని దినాలకి అక్కడ ఉండిపోతారు. గబగబా డేరాలు వేసుకున్నారు. వంట చేయాలంటే రొట్టెలు కాల్చాలి, మంచినీళ్లు కావాలి, నీళ్ల కొరకు తిరిగారు. ఎక్కడ నీళ్లు దొరకలేదు. మోషే దగ్గరకు వచ్చారు. మోషే, ఇక్కడ త్రాగడానికి మంచినీళ్లు లేవు. అయ్యో, మంచినీళ్ళు లేని చోట ఎందుకు ఉండమన్నాడు దేవుడు. సరే, నేను దేవుడిని అడుగుతా ఉండండి, ప్రభువా ఇక్కడ త్రాగడానికి మంచినీళ్లు లేవు, నీళ్లు లేకుండా బ్రతకడం చాలా కష్టం కదా, ఎలా ఏం చేయమంటావు? అప్పుడు దేవుడు అన్నాడు, నువ్వు టెన్షన్ పడమాక, అదిగో అక్కడ ఒక బండ ఉంది చూడు హోరేబులో, ఆ బండ దగ్గరకు వీళ్ళందరినీ తీసుకొని రా. ఆ బండలో నేను నీకు ఎదురుగా ఉంటాను. నీ చేతిలో ఉన్న కర్రతో ఆ బండను కొట్టు, బండ పగిలిపోద్ది, నీళ్లు వస్తాయి, అందరినీ తాగమను అన్నాడు. ఇశ్రాయేలీయులారా, మన నీటి సమస్యకు పరిష్కారం దొరికింది, రండి రండి అని అందరినీ ఆ బండ దగ్గరకు తీసుకొచ్చాడు. మీరు చూస్తున్నటువంటి ఈ బండ ఉందే, ఈ బండలో మన దేవుడైన యెహోవా ఉన్నాడు. అంటే దేవుడు ఎవరికి కనబడేవాడు కాడు. చెప్పండి, దేవుడు ఎవరికి? ఒకవేళ నేనే ఎప్పుడైనా మీ దగ్గరకు వచ్చి దేవుడు నాకు కనపడ్డాడు అన్నాను అనుకో, ఖచ్చితంగా పచ్చి అబద్ధం చెప్పినట్టే. ఎందుకంటే దేవుడు ఎవరికి కనపడ్డాడు. ఎందుకు కనపడ్డండి? ఆయన ఆత్మస్వరూపి. శాస్త్రంలో ఓం
ఆత్మరూపాయ నమః. దేవా, నువ్వు ఆత్మరూపంలో ఉన్నావు, నీకు నమస్కరిస్తున్నాను అని దాని అర్థం. ఆత్మ అంటే ఏమిటండి? జీవముతో నిక్షిప్తమై ఉన్నది ఆత్మ. రక్త మాంసములకు అతీతమైనది ఆత్మ. కనుక దేవుడు ఏమై ఉన్నాడు అంటే ఆయన ఆత్మ అయి ఉన్నాడు, జీవముతో నిక్షిప్తమై ఉన్నాడు. ఆయన మానవుని బాహ్య నేత్రాలకు కనపడడు. ఎప్పుడు ఏ మనుష్యుడు దేవుని చూడలేదు. ఎవడన్నా చూశానని చెప్తే వాడు పట్టపగలో పచ్చబద్ధం చెప్పినట్టే. మరి మొన్న నేను 3 రోజులు ఉపవాసం ఉన్నానండి. తెల్ల బట్టలు వేసుకొని, తెల్ల జుట్టు వేసుకుని, ఏసై లాగానే ఉన్నాడు. ఆ ఫోటోలో ఉంటాడే. నా దగ్గరికి వచ్చి కనపడి నా కళ్ళ నీళ్ళు తుడిసి, నా కుమార్తె ఈ రోజుతో నీ దుఃఖం దినాలు సమాప్తం అయిపోయింది అన్నాడు. యేసు ప్రభు కాదా అని నువ్వు అనొచ్చు. నీకు వచ్చిన కళల్లో కనపడింది, దర్శనాల్లో కనపడింది దేవుడు కాదు, ఆయన మహిమ. ఇది గుర్తుపెట్టుకోండి, ఆయన మహిమ. నేను కడుపు నొప్పితో నేను బాధపడి ఏడుస్తున్నాను. ఒక తెల్ల హస్తం వచ్చి నన్ను ఇలా సమరదీసింది. కడుపు నొప్పి చిటుక్కున మాయమైపోయింది. ఇదేంటి? ఆయన ప్రభావం. మనకు కనబడేది కళలోనైనా దర్శనాలలోనైనా కనబడేది దేవుని, చెప్పండి, దేవుడు కాదు, దేవుని మహిమ. ఒకవేళ దేవుడే నీకు కనపడ్డాడు అనుకో, నీకు ప్రపంచం కనపడదు, నీ కళ్ళు పోయి డాముని చచ్చిపోతుంది. మరి దేవుణ్ణి చూడడం అంటే చూస్తాం ఎప్పుడు? ఇది చచ్చాక. ఈ శరీరం చచ్చాక నిజంగా మనం భక్తి చేసిన వాళ్ళమైతే అప్పుడు ఆత్మనేత్రాలతో ఆయనను ఉన్నది ఉన్నట్టుగా చూస్తాము. సో ఈ లోపు చూసామని చెప్పిన వాళ్ళు అంతా బోగస్, తప్పు. అదంతా కరెక్ట్ కాదు. బైబిల్ దాటి ఎవడు మాట్లాడడానికి కుదరదు. కానీ ఇప్పుడు దేవుడు ఇశ్రాయేలీయులకు ఎప్పుడు కనపడలేదు. ఆయన స్వరం మాత్రమే వీళ్ళు విన్నారు. ఇప్పుడు దేవుడు అన్నాడు, ఇదిగో ఈ బండలోకి వచ్చాడు మన దేవుడు. అది కనపడలేదుగా. అది ఉన్నాడు అనడానికి ఏంటి రుజువు అంటే, నేను ఈ కర్రతో బండను కొడతా, బండలో ఉన్న దేవుడు మనకు నీళ్లు. ఇప్పుడు నీళ్లు వచ్చినాయంటే దాని అర్థం ఏంటి? దీంట్లో దేవుడు ఉన్నట్టే కదా. ఓకే, ఒరే మన దేవుడు దీంట్లో ఉన్నాడంటరా. అందరూ ఆ బండ ఇంకా చూస్తున్నారు. మోషే చేతిలో ఉన్న కర్రతో ఆ బండను కొట్టగా బండ బ్రద్దలై నీటి ప్రవాహం వచ్చేసింది. స్తోత్రం చెప్పండి. అందరూ నీళ్లు తాగి తృప్తి చెందారు. ఆహా, ఎంత గొప్ప దేవుడురా మన దేవుడు. కనబడటం లేదన్న మాటే గాని వాడు మన అవసరం తీర్చడానికి ఈ బండలోకి వచ్చాడు. ఇక ఆ బండ దగ్గరికి వెళ్ళాలంటే వాళ్ళకి మనసు అప్పట్లేదు. ఎందుకంటే ఇది దేవుడు వచ్చిన బండ, ఈ బండలో దేవుడు ఉన్నాడు. ఇది దేవుడు ఉన్న బండ కనుక దేవుడు బండ, దేవుడే, చెప్పండి, దండం పెట్టారు. కనిపించని దేవుడైన యెహోవాను ఇశ్రాయేలు ప్రజలు ఇక ఎక్కడ అటువంటి రాయి కనబడితే కనబడిన చోటల్లా, చెప్పండి, దండం పెడతారు. అదే మన దేశంలో కూడా వచ్చింది. ఓ పంతులు గారు అక్కడ పెట్టి పసుపు కుంక వేసి 4 మంత్రాలు చదివితే ఊరు మొత్తం వచ్చి కొబ్బరికాయ కూడా దండం వేసి డబ్బులు ఎత్తారు. ఎందుకు? అందులో ఉన్నాడు అనే విశ్వాసం. విశ్వాసం కాదు, నేను చెప్తున్నాను, రాయిలో దేవుడు ఉన్న మాట నిజం. ఎందుకు? మరి రాయిలో దేవుడు అది నీళ్ళు వస్తాయా? చెప్పండి, రావు కదా. మరి వచ్చిందంటే ఆ రాయిలో దేవుడు ఉన్నట్టే కదా. నేను చెప్పటం కదా, పౌలు అంటాడు, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానము చేసిరి, ఎలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిది, ఆ బండ క్రీస్తే. కాబట్టి ఇప్పుడు ముందు ప్రార్థన వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే, మన చుట్టుపక్కల ఉన్న హిందువులందరూ ఉప్పలమ్మనో ఆ తల్లినో ఈ తల్లిని ఒక రాయి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకుని కొబ్బరికాయ వస్తే, ఇదిగో మీరు రాళ్లకు మొక్కుతారు, రప్పలకు మొక్కుతారు, చెట్లకు మొక్కుతారు, పొట్లకు మొక్కుతారు అనకూడదు. ఎందుకు అనకూడదు? అసలు మన దేవుడైన యెహోవా ఒక రోజున రాత్రిలో నుంచే వాళ్ళ అవసరం తీర్చాడు, అక్కడికి వచ్చాడు. మరి అలాగే
అయితే ఇప్పుడు మనం కూడా మరి యేసు ప్రభువుని పేరు మీద ఒక రాయి పెట్టుకుని దండం పెట్టుకోవచ్చా అనమాకండి. అలా చేయకూడదు. అదేంటి అందులో ఉన్నాడని నువ్వే చెప్పావు, చేయొద్దని నువ్వే చెప్తున్నావుగా అని మీరంటే దానికి ఒక చిన్న క్లారిఫికేషన్. అపోస్తలుడైన పౌలు కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం చదివితే, తీస్తే చదవండి, లేదంటే నేను చదువుతా. కాబట్టి అన్నపానముల విషయములలోనైనను, పండుగ, అమావాస్య, విశ్రాంతి దినమును వాటి విషయములలోనైనను మీకు తీర్పు తీర్చ ఎవరికి అవకాశం ఇయ్యకుడి. ఇవి రాబోవు వాటి యొక్క ఛాయయే గాని నిజస్వరూపము క్రీస్తులో ఉన్నది. ఇది సరి అయిన జవాబు. అంటే అర్థం ఏంటి? దేవుడు ఆత్మస్వరూపిగా ఉన్నప్పుడు ఆయన ప్రత్యక్షత రాతిలో, చెట్టులో, పాములో, ప్రకృతిలో ఆయన అనుగ్రహించిన మాట నిజం. సర్పము కాదు తిని చనిపోయిన వాళ్ళ కొరకు ఎత్తబడిన ఇత్తడి సర్పంలో దైవ శక్తి రాగా దాన్ని చూచిన వాళ్ళందరూ బతికారు. అక్కడ పాములోకి వచ్చాడు ఆయన. మారా స్థలములలో చేదు నీళ్ల దగ్గర నీళ్లు త్రాగడానికి ఇబ్బంది పడుతున్న వాళ్ళ కొరకు ఆ చెట్టులోనికి వచ్చాడు. ఆ చెట్టు అందులో వేస్తే నీళ్లన్నీ తీపిగా మారిపోయాయి. ఇక్కడ బండలోకి వచ్చి వాళ్ళ దాహాన్ని తీర్చాడు. బండలోకి దైవత్వం. దేవుడు ఆత్మ రూపంలో ఉన్నప్పుడు ఆయన ప్రకృతిలో ఆయన ప్రత్యక్షత అనుగ్రహించిన మాట నిజం, అందులోనికి దైవత్వం ఆపాదింపబడిన మాట నిజం. మరి ఇప్పుడెందుకు దాన్ని చేయకూడదని ఒక దేవుని సేవకునిగా నేను చెప్తున్నానంటే, అవన్నీ ఛాయ. ఛాయ అంటే నీడ, అదంతా నీడ. మరి నిజమేంటి? ప్రభు అయిన యేసుక్రీస్తు. స్తోత్రం చెప్పండి. కనిపించని ఆత్మస్వరూపి అయిన దేవుడు, సర్వశక్తి కలిగిన సర్వాధికారి అయిన దేవుడు సశరీరుడుగా యేసుక్రీస్తు అనే పేరుతో ఈ లోకానికి దిగిరాగా దైవత్వము క్రీస్తుకు ఆపాదించబడింది. అందుకే పౌలు కొలస్సీ పత్రికలో చెప్తాడు, ఏలయనగా దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత యేసుక్రీస్తులో నిక్షిప్తమై ఉంది. కనుక ఇప్పుడు ఎవరైనా దైవత్వాన్ని అనుభవించాలి, చూడాలి అనుకుంటే యేసు తప్ప వేరే గతి లేదు, యేసు తప్ప వేరే మార్గం లేదు. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు నేను దేవుడిని పూజించాలనుకునే ఏ మతస్థులైనా యేసు వైపే చూడాలి. అందులో ఆయనలోనే దైవత్వం నిక్షిప్తమై ఉంది. ఆయన శరీరధారిగా రాకముందు ప్రకృతిలో దేవుడు అనుగ్రహించాడు. క్రీస్తుగా శరీరధారిగా వచ్చిన తరువాత దైవత్వము క్రీస్తులో నిక్షిప్తమై ఉండగా ప్రకృతిలో కొట్టివేయబడింది. కనుక ప్రకృతిని పూజించకూడదు. చివరికి యేసు ప్రభు పట్టం దగ్గరికి వెళ్ళి కూడా నువ్వు దండం పెట్టుకోకూడదు. కొంతమంది విశ్వాసులకు అలవాటు ఏంటంటే, ఏదైనా ఊరు వెళ్ళాలనుకో, ఆదర బెదర రెడీ అయిపోయి గబగబ లోపలికి వెళ్తారు. మూల పట్టం ఉండదు, ఆ పట్టం కాడికి వెళ్ళి వెళ్ళిపోతా ఉంటారు. ఒక రకంగా అలా చేసే వాళ్ళు కూడా విగ్రహారాధకులే. ఇంకా మీరు చెప్పమంటారా? మీరు ఇళ్లల్లో పెట్టుకుని యేసు ప్రభు ఫోటోలు తాలూకా వ్యక్తులు, ఎవడో సినిమా యాక్టర్, ఆ హిందీ వాడో, తెలుగు వాడో, ఇంగ్లీష్ వాడో, తర్వాత వీళ్ళందరూ పచ్చి తాగుబాతులు. వాళ్ళ ఫోటోలు యేసు ప్రభు రూపంలో పెట్టి దండం పెట్టుకున్నాం. మనకు సిగ్గు ఉండాలి. మనం పరిశుద్ధంగా ఉండే తాగుబోతాడు మొఖానికి దండం పెడతాం. యేసు ప్రభు అలాగే ఎందుకుంటాడు అసలు? అందుకని మనం ఆ పటాలు లేకపోతే రోడ్ల పక్కన సత్తోళ్ళు, సత్తు సామానోళ్ళు ఏంటి పోత పోసి అమ్ముతారు, సిలువ మీద వేసి బొమ్మలు ఇట్టా ఇంటి పెట్టి అక్కడ సాంబ్రాణి కడ్డీలు పెడతాం, అక్కడ అరటిపళ్ళు పెడతాం, అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసుకుని ఆదర బెదర పరిగెడతాం. మానుకోండి. ఆత్మ ఆరాధన మాత్రమే సరైనది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మరి ఇప్పుడు యేసు ప్రభువుగా దైవత్వము లోకానికి వచ్చిన తర్వాత కూడా నేను ప్రకృతిలో ఉన్న వాటిలో దైవత్వం చూస్తాను అంటే అది ఎలా ఉంటుందో మీకు అర్థం కావడానికి ఒక విషయం చెప్తాను. ఇప్పుడు నేను మీటింగ్కి రాకముందు మీకు హ్యాండ్ బిల్స్ డిస్ట్రిబ్యూట్ చేశారు, కరపత్రికలు పంచి పెట్టారు.
అందులో నాది కూడా ఒక ఫోటో వేసినట్టున్నారు. సో ఇప్పుడు మీరేమనుకుంటారు, ఈ సంవత్సరం మోజెస్ పాస్టర్ గారు వస్తున్నారంట, నేను మీకు కొత్త కాబట్టి ఎవరు అంటే ఇదిగో ఈ ఫోటోలో ఉన్న ఆయన అని చూసుకుంటారు. మొత్తం మీద మీటింగ్ రోజు నేను వచ్చాను. ఇప్పుడు మీ పక్కన కూర్చున్న వాళ్ళు ఎవరో, మరి వాళ్ళు మోజెస్ గారు వాకింగ్ చెప్తారంట కదా, వచ్చారా అంటే వచ్చారు అక్కాయి అని. ఏరి అంటే గబగబా బైబిల్లో పేపర్ తీసి ఇడుగో అంటావా, లేకపోతే ఎదురుగుండా ఉన్న నన్ను చూపించి అడుగో అంటావా? ఏమంటా? అడుగు అంటారు. ఒకవేళ నేను వచ్చిన తర్వాత కూడా నన్ను చూడాలనుకునే వాళ్ళు కరపత్రికలో చూశారనుకో, అటు విశాఖపట్నం కానీ ఇటు ఎర్రగడ్డ కానీ తీసుకెళ్ళాలి. కానీ అంటే నేను రాకముందేమో పేపర్లో ఉన్న మోజెస్ గారికి విలువ, నేను వచ్చిన తర్వాత పేపర్లో ఉన్న మోజెస్ గారికి విలువ కొట్టివేయబడింది. దేవుడు యేసుక్రీస్తుగా రాకముందేమో ప్రకృతిలో దైవ ప్రత్యక్షత లభ్యమైన మాట నిజం. కానీ క్రీస్తు దైవత్వం ఆపాదించబడి వచ్చిన తరువాత ప్రకృతిలో దైవత్వం ఎక్కడ ఉండదు కనుక ప్రకృతిలో వేటిని మనం పూజించకూడదు. స్తోత్రం చెప్పండి. కనుక ఆ దినాలలో ఇశ్రాయేలీలు దైవ ప్రత్యక్షత ఒక బండకు ఆపాదించి కనిపించిన ప్రతి రాతిని వాళ్ళు పూజించడం అనేది ప్రారంభించారు. సో అప్పుడు దేవుడు ఈ ప్రవచన వాక్కులను గ్రంథస్థం చేయడానికి ప్రవక్త ద్వారా పంపించడం జరిగింది. ఇదిగో మనుష్యులు స్ఫటికము వంటి బండను పట్టుకుంటారు. ఈ ప్రకృతి సంబంధమైన ప్రపంచంలో ఉన్న ఈ రాళ్లను ఆశ్రయించిన ఈ మానవ జాతి యావత్తు కూడా ఈ రాళ్లని పక్కకు నెట్టి స్ఫటికము వంటి బండను పట్టుకుంటారు. ఆ బండను పట్టుకొని పర్వతములను వాటి కుదుళ్ల సహితముగా బోర్ల త్రోస్తారు అన్నాడు. ఎవరు ఈ బండ? ఏ బండను పట్టుకుంటే మానవుడు పర్వతాలను కూలద్రోయగలిగిన శక్తిమంతుడవుతాడు? అసలు ఎవరు ఈ బండ అంటే ఏమిటి అని మనం ఆలోచన చేస్తే, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం ప్రకారం అసలు ఈ బండ ఎవరో అక్కడ మనం చూడగలం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం, మనుష్యుల చేత విసర్జింపబడినను. ఒక్కరు చదవండి తల్లి. ఫస్ట్ ఎవరైతే స్టార్ట్ చేస్తారో వాళ్ళకి అవకాశం ఇచ్చేయండి. మనుష్యుల చేత విసర్జింప ఎదుట పెడుతూ దేవుడు అంటాడు, ప్రభువు. ఎవరు ఈ బండ అంటే, ఈ బండ ఒక రాతి బండ కాదు, యేసు క్రీస్తుకు పోల్చబడి మన ఎదుటకు తీసుకురాబడిన అమూల్యము సజీవమునైన రాయి ఇది. ఎవరు ఈ రాయి అంటే, రాయి యగు ప్రభు యేసు క్రీస్తుకు అలంకార భాషగా అక్కడది ఉదహరించబడింది. ఈ స్ఫటికము వంటి బండ ప్రభువైన యేసు క్రీస్తుకు సాదృశ్యంగా చెప్పబడతా ఉంది. ప్రియులరా, ఇక్కడ స్ఫటికము అనగా గాజు వలె ఉండి మలినము లేని తెల్లని పదార్థము. స్ఫటికము అంటే ఏమిటి అంటే, నెంబర్ 1, గాజు వలె ఉండి మలినము లేని తెల్లని పదార్థము, దాని పేరే స్ఫటికము. యేసు క్రీస్తును స్ఫటికము వంటి బండతో దేవుడు పోల్చి మాట్లాడుతూ ఉన్నాడు. ఏమిటి ఈ రాతి యొక్క ప్రత్యేకత అంటే, పేతురు అంటాడు, మనుష్యుల చేత విసర్జింపబడిన బండ. మనుష్యుల చేత విసర్జింపబడిన రాయి అంటాడు యేసయ్యను గురించి. యేసయ్యను మనుషులు విసర్జించడం ఏమిటి అంటే, లోకరక్షకుడైన దేవుడు కన్య గర్భాన పుడతాడని ప్రవక్తల ద్వారా ప్రవచింప చేయబడింది. సో ఆ ప్రవచన వాక్కులు నమ్మి ఆ దినాలలో 500 మంది స్త్రీలు పెళ్లి చేసుకోలేదటండి. ఎందుకు? నేను కన్యకగా ఉంటే ఆ దేవుని కుమారుడు నా గర్భాన పుడతాడు అని 500 మంది ఆడవాళ్ళు పెళ్లి చేసుకోలేదు.
దేవుడు కన్య మరియ ద్వారా ఈ లోకానికి రావడానికి ప్రణాళిక సిద్ధపరచుకొని ఆమె గర్భవాసంలోనికి వచ్చాడు. తొలిచూలు బిడ్డకు జన్మనిచ్చే దినాల్లో వీళ్ళు యూదా బెత్లెహేములో ప్రజాసంఖ్య వ్రాయించుకోవడానికి వచ్చారు. సో వాళ్ళకి సొంత ఇల్లు లేదు, ఊరొదిలి ఎప్పుడో వెళ్ళిపోయిన వాళ్ళు కదా. కాబట్టి ఏం చేశారు, సత్రంలో ఉన్నారు. సత్రంలో ఉండగా మరియకు నొప్పులు ప్రారంభమయ్యాయి, పురుటి నొప్పులు ప్రారంభమయ్యాయి. అయ్యో ఆడకూతురు, సత్రం నిండా జనం, ఇంతమందిలో డెలివరీ ఎలా కుదురుతుంది? మెల్లగా ఈమెను తీసుకొని యూదా బెత్లెహేములో ఒక్కొక్క ఇంటికి, ఎవరబ్బాయి నువ్వు, ఏంటి టైర్లు తలుపు కొట్టావు? నా భార్య అండి, మెస్సయ్య ఈమె గర్భవాసం నుండి ఈ లోకానికి రాబోతా ఉన్నాడు, ప్రసవించడానికి స్థలం లేదు కనుక కొంచెం ప్రసవించేదాకా మీ ఇంట్లో కనుక మాకు అవకాశం ఇస్తే బిడ్డ పుట్టగానే తీసుకుని మళ్ళీ ఏ సత్రంలోకో ఎటో కట్టు మేము వెళతాము, కొంచెం సమయం ఇస్తారా, స్థలం ఇస్తారా? ఏంటి మెస్సయ్యనా, లోకరక్షకుడా, ఈ పేదరాలి కడుపును పుడుతున్నాడా, నువ్వు వచ్చి మా కబుర్లు చెప్తే విని మా ఇల్లు నీకు ఇస్తాం అనుకుంటున్నావా? పాప మా ఇంట్లో ఖాళీ లేదు. యోసేపు ఎక్కిన గడప దిగిన గడపే గాని యూదా బెత్లెహేములో ఒక్క ఇంటిలో కూడా యేసయ్యను ప్రసవించడానికి స్థలం చెప్పండి. భక్తుడు వచనం రాస్తా అంటాడు, నిండు చూలాలు మరియమ్మ తల్లి నడువలేక సుడివడి పోయనయ్యా, దిక్కుతో చకావో యేసయ్యా, పశువుల పాకలో ప్రసవించెనయ్యా. లెగవలేని అత్తగంట, వంగలేని కోడలు దొరికిందంట. మీరు ఎంత బద్దకస్తులో చప్పట్లు కొట్టలేకపోతున్నారు. ఇప్పుడు కాదు, రేగు చెట్టు కాడి గుడ్డోళ్ళలాగా అలా కొట్టకూడదు, స్పందించి సందర్భానుసారంగా కొడితే దానికి విలువ ఉంటుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యూదా బెత్లెహేములో ఎక్కిన గడప దిగిన గడపే గాని ఒక్క ఇంటిలో కూడా స్థలం ఇవ్వలేదటండి. అందుకే భక్తుడు అంటాడు, మనుష్యుల చేత విసర్జింపబడిన వాడు. మీరు అనుకోవచ్చు, మా గోకిని బళ్ళు వస్తే మా ఇల్లంతా యేసయ్యకి ఇచ్చి మేము బయట పొలంలో పడుకునే వాళ్ళం అండి, వాళ్ళు ఎంత మూర్ఖులో, ఆయన ప్రసవించడానికి స్థలం ఇవ్వలేదు అయ్యో అనుకోవచ్చు. మీరు మీ ఇల్లు వాకిళ్ళు యేసు ప్రభువుకు అక్కర్లేదు, మీ హృదయాలు ఇస్తానంటే దేవుడు సంతోషపడతాడు. స్తోత్రం చెప్పండి. ఈ రాత్రి నీ హృదయాన్ని దేవునికి ఇవ్వగలిగితే అంతకంటే దేవునికి ఏమో అక్కర్లేదు ప్రియుల. అది జొన్నవారిపాలెం. 1977 నవంబర్ 19 శనివారం దివసీమ ఉప్పెన వచ్చింది. అప్పుడు ఊళ్ళకు ఊళ్ళు దివసీమలో కొట్టుకుపోతే జరుగువానిపాలెం అనే ఊరిలో ఉన్న రైతులు, కులానికి కాపులు, ఒక 10 కుటుంబాలు ఆ ఊరదులు వచ్చేసి గుంటూరు జిల్లా రేపల్లి దగ్గర గంగడిపాలెం అనే ఊరికి దగ్గరలో పొలాలు కొనుక్కొని వాళ్ళ ఇంటి పేరు మీద జొన్నవారిపాలెం అని పేరు పెట్టుకొని అక్కడ నివసిస్తున్నారు. వాళ్ళలో జొన్న బాపనయ్య గారి కుమారుడు జొన్న వెంకటేశ్వరరావు, భార్య పేరు సీతామహాలక్ష్మి, 3 పిల్లలు. ఆ ఊరికి సొంతంగా రామాలయం కట్టించాడు ఆయన. అంత మంచి వ్యక్తులండి వాళ్ళు. దాన ధర్మాలు చేయడంలో పెద్ద చేయి వాళ్ళది. ఈ సీతామహాలక్ష్మికి జబ్బు చేసి ఎంత డబ్బు ఖర్చు పెట్టినా జబ్బు తగ్గడం లేదు. చాలాసార్లు వాళ్ళు మొక్కుబడులు ముడుపులు కూడా వేసుకున్నాడు ఆయన. కట్టిన ముడుపులు సూరికి ఎలాడుతానే గడ్డం మళ్ళీ 10-15 అంగుళాలు పెరిగిపోయింది. ఓ రోజు నేను లాంచీ మీద మా ఊరు వెళ్తున్నాను, ఆయన లోపల ఉన్నాడు కాబట్టి నేను టాప్ మీద కూర్చొని యేసు ఎక్కడున్నా నా పని అదే, యేసు ప్రభు గురించి చెప్తున్నాను పైన కూర్చున్న వాళ్ళందరికీ. అంతలో మెల్లగా బయటకు వచ్చాడు. ఎవడరా ఇక్కడ యేసు ప్రభు గురించి చెప్పేది? ఇంకొకసారి యేసు ప్రభు దేవుడు అన్నావా ఎట్టో పడేస్తా అన్నాడు. ఒకసారి సన్నగున్నాడు మనిషి. సరే ఏంటి సార్ మీ బాధ ఏంటి సార్, నేను మీకు ఏమైనా ఇబ్బంది కలిగించానా? అట్లా కాదు, యేసు ప్రభు దేవుడు అని చెప్పమాక
మా ఆవిడ యేసు ప్రభు దేవుడు అంటే చర్చికి తీసుకెళ్ళాం. తీరా చర్చిలో చావు బతుకులు ఆడి చర్చిలోంచి తీసుకెళ్ళిపోమన్నాడు. ఏం దేవుడా మీ దేవుడు అని మీదకి వచ్చాడు. ఓహో, ఎక్కడో దెబ్బతిన్నాడని. సరే బ్రదర్, సార్ మీ ఇబ్బంది ఏదో మీకున్నది. మీ ఇబ్బంది పడినంత మాత్రాన యేసు ప్రభు దేవుడు కాదంటే నేను ఒప్పుకోను. నిజంగా మీకు యేసు ప్రభు గురించి ఏమైనా వివరణ కావాలంటే చెప్తాను అన్నాను. ఇంకేం నువ్వు చెప్పేది? పలానా పాస్టర్ చర్చికి తీసుకురమ్మంటే మా ఆవిడని తీసుకెళ్ళాను. ఒక రాత్రి కాడ గుడ్లు తేలేసింది, చర్చిలో చచ్చిపోతుందని తీసుకుపోమన్నాడు. ఇంతకు మీ ఆవిడ ఉందా చచ్చిపోయిందా అన్నా. సాబతులు అట్టగా మనసులో పడి ఉంది. ఓకే, అప్పుడు నేను అన్నాను, ఖచ్చితంగా నీ భార్య బాగవుతుంది, యేసు ప్రభువు నువ్వు నమ్ముకుంటావా అన్నాను. నీకట్లా తెలుసు? నాకేం తెలుసు? యేసు ప్రభు తెలుసు నాకు. యేసు ప్రభు నమ్ముకుంటే నీ భార్య బాగవుద్దని తెలుసు. మొత్తం మీద మీ ఇంట్లో ఏదో చీకటి శక్తుల ప్రభావం ఉండి ఉంటది అన్న. నువ్వు అన్నట్టు కనుక మా ఆవిడ లేచి నాకు పిల్లలకి అన్నం వండి పెడితే నీ వెనకాల బతికినంతకాలం డ్రమ్ము మోస్తా అన్నాడు. ఎక్కడి నుంచి అక్కడికి వచ్చాడు చూడండి. టికెట్ మా ఊరికి తీసుకున్నాగా డబ్బులు పోతే పోయినాయి అనుకుని ఆయనతో పాటు వాళ్ళ ఊర్లో దిగేశాను. అది గంగడపాలెం రేవు. దిగి ఒక 2 కిలోమీటర్లు నడుచుకుంటూ వాళ్ళ ఇంటికి వెళ్ళాం. మంచంలో పడి ఉందండి జొన్న సీత మహాలక్ష్మి. చూపించి ఏడ్చాడు. చూపించాడు, ముడుపు కట్టిన జుట్టు పైన ఉంది. జుట్టు మళ్ళీ పెరిగిపోయింది. ప్రార్థన చేశాను. సార్ మీరేమనుకోనంటే ఒక్క 3 రోజులు ప్రార్థన పెడదాం మీ ఇంట్లో, నీ భార్య లేచి నీకు మాకు కూడా వంట చేసి పెట్టుద్ది అన్నాను. అలాగే సార్, ఎంత డబ్బులు ఖర్చు అయినా పర్వాలేదు అన్నాడు. సోమ మంగళ బుధ అని చెప్పి డేట్లు పెట్టి వచ్చేసాను నేను. ఇంక మరి ఉన్న 10 కుటుంబాలు కలిసి ఉన్నారుగా, మిగతా వాళ్ళందరిని పిలిచి ఒరే మా ఇంట్లో ప్రార్థన పెట్టుకుంటున్నాను, నా భార్య బాగవుద్దనే నమ్మకం, ఆయన చెప్పే మాటల్లో నమ్మకం కుదిరింది. నాకు కనపడిన పాస్టర్ గారు ఎవరు ఎంతవరకు అటు చెప్పలేదు. ఆయన చెప్పాడు, ధైర్యం చేసి మా ఊరు మన ఇంటికి వచ్చేయలేడు, కోటాలు పెట్టుకుంటాను అన్నాడు. వీళ్ళల్లో జొన్న నరసింహారావుని కొంచెం కోపదారి. అంటే ఇప్పుడు మళ్ళీ నువ్వు ఒక మతం, 10 కుటుంబాల్లో మేము ఒక మతమా? ఇక 2 మతాలు విడిపోవడం అన్న బాగుందా? చావు వస్తే ఎవడైనా చేస్తాడా? అది ఇది అట్లా కాదులేరా. మా ఇంట్లో బాధపడేది నేను కాబట్టి, బాధ నాది కాబట్టి నాకు ఇప్పుడు అవసరం, పెట్టుకుంటాను అని అడ్డం తిరిగాడు. వాళ్ళందరూ కూడబలుకుని అన్నారు, సరే ఇంత దాకా వచ్చాక వెనకాటం ఎందుకు, కుటుంబం పెట్టుకో, పిలిపించు, 3 రోజులు మేము పొలం పనులు మానుకుని మేము కూడా కూర్చుంటాం నీ ఇంట్లోనే. మీ ఆవిడ నిజంగా లేచి వంట చేసింది అనుకో, మిగతా 9 ఇళ్ళు కూడా మారిపోతాయి. ఒకే దేవుణ్ణి యేసు ప్రభువుని నమ్ముకున్నాం. లేదు మారలేదనుకో, ఎవడైతే మీ ఇంటికి వచ్చి కోటాలు పెడతానన్నాడో నడిసైతే ఇంటికి వెళ్ళకుండా చేస్తాం అన్నారండి. నాకు తెలియదుగా ఇల్లు అనుకున్న సంగతి. 20 మంది విశ్వాసులు, కొబ్బరికాయలు, తాళాలు, డ్రమ్ము మొత్తం వేసుకుని బయలుదేరండి. ఇంటికి వెళ్ళేటప్పటికి ఆయన అన్నాడు, పాస్టర్ గారు కూటం పెట్టకపోయినా పర్వాలేదు కానీ మా మూలంగా నువ్వు తనులు తినాల్సి వచ్చేటట్టు ఉంది అన్నాడు. ఏంటి అంటే జరిగిందంతా చెప్పాడు. ఇదేనా, నువ్వేం భయపడమాక, కోళ్ళు తిన్నా, ఎంతమంది విశ్వాసులు పెట్టిన కోడిగుడ్లో ఆ మాత్రం తన్నులు తినలేను అనుకున్నా, తింటే నేనే తన్నులు తింటా, నువ్వేం భయపడమాక, కోటాలు పెట్టాల్సిందే. కోటాలు పెట్టావండి. అది డిసెంబర్ నెల అనుకుంటా. అయ్యప్ప స్వామి భక్తులు ప్రతిరోజు ఒకళ్ళ ఇంట్లో పూజ పెట్టుకొని భోజనం చేస్తున్నారు. వాళ్ళ కార్యక్రమం అడిగాడు, మరి మైకి పెట్టమంటారా అన్నాడు. లేదులయ్యా, వాళ్ళు రోజు ఈ 40 రోజులు మైకి పెడతారు, మనం పెట్టద్దులే, ఇంట్లోనే ప్రార్థన పెడుతున్నాం. 1వ రోజు అయిపోయింది, 2వ రోజు అయిపోయింది. ఈ మిగతా 9 కుటుంబాల 9 మంది మగోళ్ళు రైతులు కూడా కర్రలేసుకొచ్చి కూర్చున్నారు కోటంలో. ఇక మా విశ్వాసులకి ఈవిడ బాగుపడే సంగతి పక్కన పెట్టి ఈ కర్రలన్నీ నా కోసమని వీళ్ళు భయపడుతున్నారు. వీళ్ళు 3వ రోజు రాత్రి కోటం జరుగుతూ ఉండగా ఆమెలో ఉన్న భయంకరమైన శక్తులన్నీ భయపడ్డాయి. శక్తులన్నీ బయటపడి ఒక్కొక్కటి చెప్పి వెళ్ళిపోతా ఉన్నాయి. ఇదే టైంలో అక్కడ వాళ్ళ భక్తి ముగించుకొని ఇంటికి వెళ్ళిపోతున్నారు. ఈ రోడ్డు పక్క ఇల్లు రోజుకి ఎందరో మోత అని ఈ మాలేసుకున్న భక్తుల్లో ఒక స్వామి వచ్చాడు చూడ్డానికి. ఆ స్వామి గడపగాడు నిలబడ్డాడు, మాల వేసుకున్న మాలాధారంలో ఉన్న ఆయన. జరిగిందంతా చూశాడు, ఇంటికి వెళ్ళిపోయాడు. స్నానం చేసి మాల అన్ని తీసేసి మామూలు బట్టలు వేసుకొని
కూటంలోకి వచ్చేసారు. ఇక ఆయన వెనకాల వాళ్ళందరూ వచ్చేసారు. అరే మాల మధ్యలో తీస్తే నాశనం అయిపోతాం అంట. ఇంట్లో ఇంకేమో నాశనంరా. అసలు మనం ఎంతమంది ఎమ్మడబడుతున్నాం, వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నారు. సీతామహాలక్ష్మి లేచి కూర్చుంటుందని ఎవడని అనుకున్నావా? లేచి నాటుకోడి మాంసం గారులోని పెట్టింది మా అందరికి. స్తోత్రం చెప్పండి. ఈ రోజు కూడా సీతామహాలక్ష్మి బతికే ఉంది. ఆ 9 కుటుంబాలతో కలిపి 10 కుటుంబాలు యేసు ప్రభువుని నమ్ముకొని అక్కడ చర్చి కట్టుకుని ప్రార్థన చేసుకున్నారు. దేవుడికి ఏం కావాలి అంటే నీ హృదయం కావాలి. నువ్వు ఏ భక్తి పక్కన పెట్టి ముందు నీ హృదయాన్ని యేసయ్యకి ఇస్తే ఇల్లు వాకిళ్ళు ఆయన అంతేం కోరుకోవట్లేదు. ఆ భక్తుడు ఆ భక్తి పక్కన పెట్టి తన హృదయాన్ని దేవునికి అప్పగించి ఈ రోజుకి దేవుని సన్నిధిలో సజీవ సాక్షిగా ఆ సంఘంలో బ్రతుకుతున్నాడు. ప్రియులారా, మనుష్యుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినది అమూల్యమును సజీవమునైన రాయియగు ప్రభు యేసు క్రీస్తు అనబడిన లేక ఈ స్ఫటికము వంటి బండలో ఉన్న ప్రత్యేకత ఏమిటి అంటే ఈ బండలో జీవం. యేసు క్రీస్తు అనబడిన ఈ స్ఫటికము వంటి బండలో జీవం ఉంది. ప్రియులారా, ఎవరు యేసు క్రీస్తు వైపు తిరుగుతారో, ఎవరు ఆయనను పట్టుకుంటారో పర్వతాలను పడగొట్టే శక్తి ఈ బండలో ఉంది. వస్తావా యేసయ్య దగ్గరకు? ఆయనలో ఉన్న జీవం నీ కుటుంబాన్ని జీవింప చేయగలదు. ఆయనలో ఉన్న జీవం నీ జీవితాన్ని మార్చగలదు. ఆ జీవం నీ లోనికి రావాలంటే ఈ స్ఫటికము వంటి బండను చెప్పండి పట్టుకోవాలి అంటే నమ్ముకోవాలి. ఎవడు యేసయ్యను నమ్ముతాడో, ఎవరు యేసయ్య దగ్గరకు వస్తారో, ఎవరు ఆయన పాదాల చెంత చేరుతారో పర్వతాలను కూలద్రోసే శక్తి ఈ జీవము కలిగిన దేవుడైన యేసు క్రీస్తులో ఉంది. ఆయనలో ఉన్న ప్రత్యక్షత జీవం. సమాజ మందిర అధికారి అయిన యాయీరు కుమార్తె దగ్గరికి వెళ్ళాడు. చచ్చిపోయింది అక్కడ. అందరూ వాళ్ళ వాళ్ళ పనుల్లో ఉన్నారు, సావు కార్యాల్లో. స్థలం ఇవ్వండి, చిన్న చచ్చిపోలేదు, నిద్రపోతుంది అన్నాడు. వెళ్ళి చేయి పట్టుకుని చిన్నదానా లే అనగానే లేచి కూర్చుంది. హల్లెలూయా. ఇక అక్కడ ఏ విధమైన గజకర్ణ గోకర్ణ టక్కు టమారాలు అక్కడ ఏం లేవు. లోట నీళ్లు దాగి బుడుకుని కక్కితే రాళ్ళు బయటకు అక్కడే ఉండదు. ఆయన పట్టుకోగానే చచ్చిన పిల్ల లేచి కూర్చుంది కంది. తర్వాత ఒక రోజున ఆయన వెళుతూ ఉండగా ఒక విధవరాలి కుమారుడు చనిపోయి పాడి మీద మోసుకొని పోబడుతూ ఉండగా ఈసారి శవాన్ని కూడా ముట్టుకోలేదు. ఆ పాడి ముట్టుకోగానే శవం లేచి కూర్చుంది. స్తోత్రం చెప్పండి. మనిషిని పట్టుకున్నాడు, లేచి కూర్చుంది. అసలు ఈసారి పాడే ముట్టుకున్నాడు, మనిషిని కూడా పట్టుకోలే. మూడోసారి లాజరు సమాధి దగ్గరికి వచ్చాడు యేసయ్య. అసలు సమాధి కూడా ముట్టుకోలే. అబ్బాయి మీరే దీండా రాయి అన్నాడు. రాయి దొరికించిన తర్వాత లాజరు బయటికి రా అనగానే 3 దినాల క్రితం చనిపోయి ప్రాత వస్త్రముల చేత చుట్టబడిన ఆ లాజరు శవం సజీవమై బయటకు వచ్చేసింది. స్తోత్రం చెప్పండి. యేసు క్రీస్తు అనబడిన ఈ స్ఫటికము వంటి బండలో చెప్పండి జీవం. జీవం. నేను ఎదురుమండి వెళ్ళిన 2వ సంవత్సరం అది. ఊళ్ళో నమ్మే చాలా వ్యతిరేకత. కారణం ఏంటంటే ప్రజలు మారుతా ఉన్నారు. కొంతమందికి అది నచ్చలేదు. ఆయన ఎక్కడి నుంచి వచ్చి ఈ మతస్థులందరినీ క్రైస్తవ మతంలో దించేస్తున్నాడు అనే అపోహలో నా మీద కక్ష కట్టారు కొంతమంది. ఆ దినాల్లో మా సంఘ పెద్ద సైకం పోతురాజు, పోతు కత్తిరించి రాజు అట్టు పెట్టాను. సైకం రాజు గారి ఇంట్లో ప్రార్థనా కోట ఉంది. నేను నా భార్య వెళ్ళాం. మా సంఘ పెద్దమ్మ వాళ్ళిద్దరే ఉన్నారు. పల్లెటూరు కదా, నిదానంగా వస్తారు. అందరూ చేత ఖాళీ కిందకి రాజుగారు ప్రార్థన చేసుకున్నాం. పదండి లోపలికి. నలుగురు కూర్చొని ప్రార్థన చేసుకున్నాం. ఈలోపు ఏడుపులు వినపడుతున్నాయి. ఏంటరా అని ప్రార్థన బయటకు వస్తే ఎదురింట్లో ఒక మనిషి చచ్చిపోయింది. ఎక్కడో బందర్ హాస్పిటల్ చచ్చిపోతే శవాన్ని తీసుకొచ్చారు. ఊళ్ళో ఎవరికి తెలియదు. సో సాంప్రదాయ ప్రకారం గడ్డి పరిచారు, పడుకోబెట్టారు, 2 కాళ్ళ బట్టను వెళ్ళి తాడు కట్టారు, తలకాడ దీపారాధన పెట్టారు, సాంబ్రాణి కడ్డీలు వెలిగించి కూర్చుని ఏడుస్తున్నారు. ఇక అందరు
ఏంటి రాజుగారు అంటే, మా పిన్నేనండి ఆవిడ, వరుసకి పిన్ అయింది. ఆవిడ పేరు సైకం నాగమ్మ. చచ్చిపోయింది కాబట్టి మాకు కూడా తెలియదు. మరి ఇప్పుడు శవం అక్కడ ఉంది కదా, కూటమి ఎట్లా అన్నాడు. ఎదురింటో శవం పెట్టుకుని మనం కూటమి ఎట్లా పెడతాం బ్రదర్, కాబట్టి కూటమి క్యాన్సిల్ అన్నా. మరి నేను అందరికి పలహారం తెచ్చానండి అన్నాడు. సరే అందరూ వచ్చేదాకా ఇంట్లో కూర్చుందాం, మనం ప్రార్థన చేసుకుంటా. అందరూ వచ్చాక ఇంట్లో తీసుకెళ్ళి చిన్న ప్రార్థన చేసి పలహారం మంచిగా పంపించేద్దాం, తర్వాత ఎప్పుడైనా కూటమి పెట్టుకుందాంలే అన్నా. సరే అంటే సరే అనుకున్నాం. మళ్ళీ వచ్చి ప్రార్థన చేసుకున్నాం. ఈలోపు ఈ చనిపోయిన నాగమ్మ వాళ్ళ అక్క, ఆవిడ పేరు రాఘవమ్మ, ఆవిడ వచ్చింది వీళ్ళింటికి. అంత సైకు వాళ్ళే, ఒకే ఇంటి పేరటోళ్ళు అనమాట. ఒరే పోతురాజా, మీ పాస్ గారు పెద్ద పెద్దగా రంకులేసి చెబుతాడిగారా మా దేవుడు గొప్పోడని, ప్రార్థన చేస్తే మా నాగమ్మ బతుకుద్దారా అన్నాడు. ఈయనకి ఏం చెబుతాడు మా సంఘ పెద్ద. నాకు వినపడింది. నేను కళ్ళు మూసుకుని గుట్టి చప్పుడు కాక నీకు ఎట్టగా ప్రార్థన చేసుకోండి, కళ్ళు తిరిగితే జవాబు చెప్పాలి. ప్రభు ఒక అన్యరాలు వచ్చి అడుగుతుంది, నన్ను ఏం చెప్పమంటావు? ప్రార్థన చేస్తుంటే ప్రభు స్వరం వినపడుతుంది, నా కుమారుడా నాగమ్మ లేచి నడుస్తుందని చెప్పన్నాడు దేవుడు. ఇంకా జవాబు వచ్చాక మనం ఎందుకు ఆగుతాం? కళ్ళు తెరిచాను. రాజుగారు నన్ను అడిగాడు, మా పిన్నం ఇట్లా అంటుందండి అని. ప్రభు చెప్పాడు, రాజుగారు నాగమ్మ లేచి నడుస్తుందంట. ఈ మాటలు నేను రాజుగారికి చెప్పాను. ఆవిడ విని వెళ్ళిపోయింది. వెళ్ళేం చేసింది, ఆ రాత్రి ఇప్పుడు శవం దగ్గర కాపలా ఉంటారు కదా, ఆ కాపలా కొంచెం తాగేసి ఉంటారు, ధైర్యం కావాలిగా, మరి శవం దగ్గర కష్టం ఉండడం. తాగేసి వచ్చిన కుర్రోళ్ళు ఉన్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఒరే ఆ బ్యామల్ పాస్టర్ గారు ఏడకాలం చేస్తున్నాడు, నాగమ్మ బతుకుద్ది అన్నాడు అదేమంటే. సరే వీళ్ళందరూ కూడా బలుకున్నా అన్నారు. ఒరే ఎప్పటి నుంచో ఈ ఊళ్ళోంచి పంపుదాం అనుకుంటున్నాము, కుదరట్లా, ఇంతకంటే మంచి అవకాశం రాదు, రండిరా అని ఆ శవాన్ని ఎత్తుకొచ్చి మా సంఘ పెద్ద ఇంటి ముందు పొడుగు పెట్టారు కట్టేసి. అవతలని పడి ఏడుపు ఇంటి ముందుకు వచ్చింది. ఇప్పుడు బయటకు వస్తే వాకింట్లో శవం. ఏం మాట్లాడి స్టన్ అయిపోయి అలాగే నిలబడి ఉన్నాం మేము. ఆ వచ్చిన వాళ్ళల్లో సైకం నరసింహారావు అని ఆ చచ్చిపోయిన ఆవిడ కొడుకు వరుస అవుతాడు. ఇప్పుడు మా ఊరి పెత్తందారి బతికే ఉన్నాడు. ఏం పాస్టర్ గారు ప్రార్థన చేస్తే మా పిన్నం బతుకుద్దన్నా అంటే, చెయ్యి ప్రార్థన, ఈ రాత్రి మా పిన్నవన్నా బతకాలా నువ్వన్నా చావాలా అన్నాడు. ఇక ఆ ఏరియా అట్లాగే ఉంటుంది. మా చర్చిలో కాంట్ ఆయన ఉన్నాడు, ఆయన పేరు జాషువా. దగ్గరికి వచ్చి మెల్లగా, అయ్యారు అనవసరంగా చెట్టు కొట్టి నెత్తినేసుకున్నావుగా అంటే అర్థం ఏంటి? అనవసరంగా నోరు చదివావు, ఎంత ప్రార్థన చేస్తే సచింది ఎందుకు లేస్తుంది, వాళ్ళే నిన్నట్ట సాగుపడతారు అని ఇక నాకు పిరికి ముందుకు వస్తున్నాడు. పిచ్చి పిచ్చిగా మాట్లాడమాక అన్న అంట పెద్దోడు నాకండి, అన్న పిచ్చి పిచ్చిగా మాట్లాడమాక, పిరికి ముందు నాకు నూరు పోయి మాక. ప్రభు చెప్పాడు, నేను చెప్పాను, నా సొంత మాట చెప్పలే. ప్రభు మీద నాకు విశ్వాసం ఉంది, నీకుంటే కూర్చో ప్రార్థన. మరి ఇప్పుడు ఏం చేద్దామని, శవం ఆ ఇంటికాడ ఉంది కనుక కూటం వద్దన్నా, శవమే కూటానికి వచ్చింది కనుక కూటం పెడదామని కూటం పెట్టేసి డ్రమ్మేగా, ఇక డ్రమ్ము కొట్టి పాటలు పాడుతున్నా. స్తోత్రం చెల్లించు పాట అయిపోయింది. రెండో పాట అది పాడుతున్నాం. చూచుటకెన్నో వింతలున్నవి భూమిలోనా, చూడను ఎందరు కనులున్నారు ధరలోనా. చూచుటకెన్నో వింతలున్నవి భూమిలోనా, చూడను ఎందరు కనులున్నారు ధరలోనా. ఏమి చూచినా ఎవరిని చూచిన ఫలమేమి, నా కన్నులారా నిన్ను చూడాలి యేసయ్యా. రమ్ము రమ్ము యేసునాథా వేగమెరా రమ్ము. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా. ఈ పాఠం పాడుతూ ఉండగానే బలమైన దేవుని, మళ్ళీ చెప్పను, బలమైన దేవుని అభిషేకం సంఘం మీదకి దిగి రావడం, అందరూ ఆత్మచేతని అన్య భాషలు మాట్లాడుతూ ఉండగా, రెండు కాళ్ళ పొట్టన వేళ్ళకు తాడు కట్టి కట్టిలా పడిన నాగమ్మ లేచి గంతులైతే మొదలుపెట్టి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇంకెక్కడ కోటం, ఆ వచనంతో కోటం అయిపోయింది. ఈ తాగి కాపలా ఉన్నాడు, దరిదాపుల్లో ఒక్కలేడు, పారిపోయారు. అసలు విశ్వాసులు కొంతమంది పారిపోయారు. నిలువెత్తు మనిషి, చేయెత్తు మనిషి నల్లగా ఉండదు. నాగమ్మ అయ్యా ఏంది లెగిచావన్నా, ఏసై బతికించాడు అయ్యో అంది. మాకు పండగ అయిపోయింది. నేను సేవ మొదలు పెట్టిన 2వ సంవత్సరం అది. ఆకలేస్తుందా అన్న, ఆకలేస్తుంది.
ఆ సంఘ పెద్ద కోడిగుడ్లు కూర వండి, ఉల్లిపాయ కోడిగుడ్లు కూర వండి మాకు. ఆ 2 కోడిగుడ్లు ఉల్లిపాయ కూర అన్నం మొత్తం ముందు పెడితే మొత్తం తినేసి మాకు లేదా రాత్రి తినేసింది. నాగమ్మ ఇక నుంచి నీ పేరు నాగమ్మ కాదు, దేవుని పేరట నీకు నయోమి అని పేరు పెడుతున్నాను. పేరు మార్చి దేవుడి మాటలు చెప్పుకుని పలహారం తినేటట్టు పోయాం. నాగమ్మ 4 మోసుకొచ్చి పోయారుగా, ఒకతే నడిచి ఇంటికి వెళ్ళిపోయింది. ఒకప్పుడు ఆ ఊళ్ళోంచి నన్ను పంపాలి అనుకున్న మా గ్రామస్తులు సగం మంది పైన రక్షణ పొందారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మా ఊర్లో ఇప్పుడు 5-6 చర్చిలు అయిపోయినాయి ఎదురు ముందు. ఏమిటి అంటే ఆ స్ఫటికము వంటి బండలో ఉన్న జీవం మృతతుల్యమైన నీ జీవితాన్ని బ్రతికించగలదు. కృంగిపోయిన నీ బ్రతుకును లేవనెత్తగలదు. నశించిపోయిన నీ జీవితంలోనికి ఉజ్జీవాన్ని తీసుకురాగలిగిన శక్తి ఆ స్ఫటికము వంటి బండ అయిన క్రీస్తులో ఉంది. ఈ రాత్రి ఆ క్రీస్తును నమ్ముకుంటే, ఆ స్ఫటికము వంటి బండను పట్టుకుంటే పర్వతాలు సహితం బోర్లతో ఇయగలిగిన శక్తి నీకు వస్తుంది. వస్తావా యేసయ్య దగ్గరకు? నమ్ముకుంటావా యేసయ్యను? మారు మనసు పొంది బాప్తిస్మం పొంది ఆయన పిల్లలుగా సంఘంలో నిలబడే ధైర్యం మీకుందా? రండి, మీ జీవితాల్లో దేవుడు అద్భుత కార్యాలు చేస్తాడు. హల్లెలూయా. ఆ బండలో జీవం మాత్రమే కాదు, ఇంకా ఆ స్ఫటికము వంటి బండ గాజు వలె ఉండి మలినము లేని తెల్లని పదార్థం. అనగా ఇందులో తెలుపు కూడా కనిపిస్తా ఉంది. తెలుపు అనేది పరిశుద్ధతకు గుర్తు ప్రియులగా. తెలుపు అనేది పరిశుద్ధతకు గుర్తు. యేసు క్రీస్తులో ఆ స్ఫటికము వంటి బండలో ఉన్న రెండవ ప్రత్యేకత, రెండవ ప్రత్యక్షత ఏమిటంటే ఆయన పరిశుద్ధుడైన దేవుడు. ఆయనలో పాపము ఏమాత్రము లేదని దేవుని సేవకునిగా రూఢిగా నేను మీకు ప్రకటిస్తా ఉన్నాను. ఈ ప్రపంచంలో ఎన్ని లక్షల మంది కవులు ఉన్నారో నాకు తెలియదు. ధైర్యంగా ఈయన పరిశుద్ధుడు అని ఏ కవి ఎవరిని గురించి రాయలేకపోయారు. యేసు ప్రభువుకు మాత్రమే రాయగలిగారు. ఎందుకో తెలుసా? ఆయన పరిశుద్ధుడు అనేది ప్రపంచం యావత్తుకు పాడతాం మనం. పరిశుద్ధ 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 ప్రభువా. ఈ పాట కూడా ఎవరు పెళ్ళోళ్ళకి తప్ప మిగతా వాళ్ళకి రావట్లేదు. ఈ పాటలు కదా రావు. ఇప్పుడు వచ్చి కొత్త కొత్త పాటలు అయితే ఈజీగా నేర్చేసుకుంటారు. ఇక క్రిస్మస్ స్టైల్ అయితే సినిమా స్టైల్ రకరకాల మోడల్స్ లో నేర్చుకుంటారు. సరే, మీకు మోసుంటే కొత్త పాటలు నేర్చుకోండి, నేనేం కాదన్ను. పాత పాటలు మర్చిపోకూడదు. పాత పాటలు మర్చిపోకూడదు. సంఘమా, పాత పాటలు మర్చిపోమాకండి. పాత పాటల్లో ఉన్న ఆత్మీయత, ఆధ్యాత్మికత, ఆర్ద్రత కొత్త పాటల్లో మీరు చూడలేరు. ఎందుకంటే ఇప్పుడు పాటలు రాయడం చాలా సులువు. మా సంఘంలో ఒక అమ్మాయికి మెంటలు వస్తే యేసు ప్రభు దగ్గరికి వచ్చారు. ప్రభు బాగు చేశాడు. భార్య భర్తలు ఇద్దరు రక్షణ పొందారు. ఆయనకి సాల్మన్ రాజు అని, ఆ అమ్మాయికి ఎస్తేర్ అని పేరు పెట్టారు. చర్చికి వచ్చి వారమేనండి, ఒక్క వారం. వాళ్ళ ఆవిడ బాగుపడ్డానికి 3 రోజులు కూటం పెట్టాం, బాగుపడింది. 4 రోజుల్లో బాప్తిస్మం తీసుకున్నారు. ఇద్దరు చర్చికి వచ్చారు. నేను 6 దినాలు కోటాలకు పోతాను. కోటాలపై ఆదివారం వచ్చేటప్పటికి మా సంఘ పెద్ద అన్నాడు, ఆ సాల్మన్ రాజు మీ ప్రసంగానికి ముందు పాట పాడతాడంట అన్నాడు. సాల్మన్ రాజు ఎవరయ్యా అంటే, అదేనండి మన బాప్తిస్మం ఇచ్చాడు. ఆడ వచ్చి వారమేగా అన్న, వారంలోనే 8 పాటలు రాసాడంట అన్నాడు. అదే రక్షణ పొందిన వారంలోని 8 పాటలు ఎట్లా రాసాడంటే, రాసాడంటండి, ఒక పాట పాడతాడంట. సరే, పాట ఇవ్వలేదనుకో, మళ్ళీ ఆడు చర్చికి వస్తాడు పోతాడు, అదొక భయం. ఈ సచ్చినట్టు ఇవ్వాలి ఇక పాట. విశ్వాసాలు అడిగితే అవసరమైతే ప్రసంగం అని ఆపు, కానీ పాట మాత్రం ఇవ్వనే సంఘాలు కొన్ని ఉండి. మీ సంఘం అట్లాంటిది కాదని నాకు అర్థమైపోయింది. కొన్ని సంఘాలు అయితే పాదిరి కాదు, ఊరు చివరి దాకా తరుగుతారు, నువ్వు నాకు పాఠం లేదు.
సరే సాల్మన్ రాజు పాడు అన్నానండి. పాడాడు. 12 స్తంభాల పందిట్లో ఉయ్యాల పడుకున్న యేసయ్య లెగవా లెగవా, యేసయ్య లెగవా, మా అయ్య లెగవా, మా ప్రభు లెగవా. ఇది ఆడ రాసింది. ఒరే, ఈ 4 స్తంభాలు కట్టి ఊరేగించే వాళ్ళతో ఏడుతున్నాం మేము, నువ్వు ఏకంగా 12 స్తంభాలు కట్టేసి ఏంది అబ్బాయి అన్నా. ఏమి లేదండి, ఇంతకు ముందు నేను అయ్యప్ప స్వామి మాలేసుకున్నాను 5 సార్లు, పాట అంతా సాంబయ్య మీద ఉంటది, సాంబయ్య అన్న చోటల్లో యేసయ్య అని పెట్టాను అన్నాడు. అంటే పాటలు రాయటం ఎంత ఈజీ అప్పుడు అర్థమైంది నాకు. ఇట్లాంటి పాటలు రాయగా 12 స్తంభాలకు ఉయ్యాలు కట్టి ఊరేగించకూడదు యేసయ్యని, కూర్చోపోయాన్న. 5 వచనాలు రాశాను అయ్య గారు, ఒక్క వచనం అన్న పాడద్దా అన్నాడు. సరే ఒక వచనం పాడన్నా. ఏం రాశాడు తెలుసుకుందాం. అది కూడా నేను ఏం రాశాడు? బాప్తిసం ఇచ్చావు, ద్రాక్షారసం ఇచ్చావు, రొట్టె ముక్కి వంగ లెగవా లెగవా, యేసయ్య లెగవా, మా అయ్య లెగవా, మా ప్రభు లెగవా. ఇట్లాంటి పైచ్యం పాటలు అయితే ఎమ్మడిపడి వింటారు, నేర్చుకుంటారు. కానీ ఈ పాత పాటలు నేర్చుకుంటాకి ఏమైంది? ఆయన పరిశుద్ధుడు. ఎందుకు ఆయన ఒక్కడే పరిశుద్ధుడు? మిగతా వాళ్ళందరూ అనేది ఏంటంటే, అబ్బాయి యేసు ప్రభు కూడా అందరిలో ఒకడు అనొచ్చుగా. మీరు కూడా వచ్చి మాతో పాటు కలిసిపోయి మాది మీరు మీది మేము తింటే ఏం పోయింది సొమ్ము, మీరు మీదే గొప్ప అన్నట్టుగా మమ్మల్ని అందరినీ వేరు పెడతారు అని చాలా మంది కోపం. ఆ కోపం రావటంలో సహజమే, ఆ కోపం రావటం తప్పులేదు. అవునండి, అందరిలో యేసు ప్రభు ఒకటిలాగా అయితే కలుపుకోవచ్చు, కానీ అందరిలాంటోడు కాదు. అందరూ పాపులుగా పరిగణించబడితే ఆయన ఒక్కడే పరిశుద్ధుడు అని బైబిల్ చెప్తా ఉంది. అందుకని కలవరు. ఎందుకు పరిశుద్ధుడు ఆయన ఒక్కడే అంటే, మానవ జాతి పాపమంతటిని పరిహరించడానికి ఒక పరిశుద్ధుని రక్తము చిందించబడాలని మన పూర్వీకులు మనకు చెప్పారు. సర్వపాప పరిహారో రక్త ప్రోక్షణం అవశ్యం, తద్రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం. మానవ జాతి యావత్తు పాపులు అని మన హైందవ శాస్త్రాలే చెప్పాయి. బైబిల్ చెప్తుంది రోమపత్రిక 3:23 ప్రకారం ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమ. నువ్వే కులమైతే ఆ కులం గొప్పతనం నీకుండొచ్చు, నా కులం గొప్పదైతే గొప్పతనం నాకుండొచ్చు, కానీ అందరూ పాపులే. అందుకే శాస్త్రంలో ఉంది, జన్మనో జాయితే శూద్ర కర్మణో జాయితే ద్విజ. పుట్టుకతోనే ప్రతి మనుష్యుడు కూడా పాపి. నేను ఒక వైష్ణవ కుటుంబంలో పుట్టాను, అంత మాత్రాన వైష్ణవ కుటుంబంలో పుట్టినంత మాత్రాన నేను పూజా కార్యక్రమాలు చేయడానికి అర్హుణ్ణి కాదు. ఎందుకంటే జన్మనో జాయితే శూద్ర అన్న సూక్తి నాకు కూడా వర్తిస్తుంది. కాబట్టి మా కుటుంబంలో మాకేం చేస్తారంటే, కాస్త ఒడుగు చేస్తారు. యుక్త వయసు వచ్చిన తర్వాత ఒడుగు చేసి జంధ్యం వేస్తారు. మాకు జంధ్యాలు ఉంటాయి. అంటే ఇప్పుడు జంధ్యం వేసుకుంటే ఎందుకు అంటే, అప్పటి వరకు ఉన్న పాపమంతటిని పోగొట్టుకొని ఈ జంధ్యము ద్వారా, యజ్ఞోపవేతం ద్వారా ఇతడు రక్షించబడి పరిశుద్ధుడయ్యాడు అనేది దాని అర్థం. అందుకే శాస్త్రంలో యజ్ఞోపతి అని వ్రాయబడింది. యజ్ఞమే రక్షించును. ఆ యజ్ఞము వలన కలిగిన యజ్ఞోపవేతము జన్మతః కలిగిన సంక్రమించిన పాపము నుండి నన్ను విముక్తుణ్ణి చేస్తుంది. కాబట్టి జంధ్యం వేసుకున్న పంతులు గారి కాళ్ళు కడిగి నెత్తులు పోసుకున్న సాంప్రదాయం మన దేశంలో, ఎందుకు దేవుడు లాంటివాడు అని. కానీ అదే జంధ్యం వేసుకున్న మేము రోజులో ఒక పర్యాయం అటు ఉదయించే వైపు గాని ఇటు అస్తమించే వైపు గాని తిరిగి దోసిట నీళ్లు పట్టుకొని పాపోహం పాపకర్మ పాపాత్మ పాప సంభవ త్రాహిమాన్ కృపయా దేవా శరణాగత వత్సల అన్యదా శరణం నాస్తి, శరణం శరణం అని చెప్పాలి. ఏమిటి దీని తాత్పర్యం అంటే, ఈ యజ్ఞోపవేతం వేయబడక మునుపు నేను పాపిని, యజ్ఞోపవేతం వేసిన తర్వాత కూడా పాపిని, కనుక నా పాపాన్ని క్షమించు అని దాని అర్థం. మరి యజ్ఞోపవేతం దేనికో ఆలోచించుకోవాలి మీరే. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, లోకంలో ఉన్న మానవ జాతి యావత్తు కూడా పాపములో పుట్టి పాపములో పెరిగి పాపంలో మరణిస్తా ఉన్నారు. ఆ పాపములో మరణించిన మానవ జాతి నరకము పాతాళము అనే భయంకరమైన శిక్షా స్థలంలోనికి వెళ్ళిపోతా ఉన్నారు. కనుక మానవ జాతిని ఆ పాపం నుండి విమోచించాలి అంటే ఇదిగో పరిశుద్ధమైన రక్తము మానవుల కొరకు చిందించబడాలి.
ఈ లోకంలో పరిశుద్ధుడు ఒక్కడు నీతిమంతుడు లేడు. చెప్పండి. పైనుంచి కిందకి తెల్ల బట్టలు వేసుకున్నంత మాత్రాన ఈ బట్టలు మనిషిని పవిత్రం చేయలేవు. అంటే నేను తెల్ల వేసుకున్నానండి, ఇంకొకటి ఎర్రయ్యో, ఇంకొకటి నల్లయ్యో, ఇంకొకటి బులుగు రంగు, ఈ లెంట రోజుల్లో అదొక రంగు వేసుకుంటున్నారు. మరి పిచ్చోళ్ళారా, ఈ బట్టలు మనిషి పాపాలు తీసివేయలేము. మనిషి పాపము నుండి పవిత్రుడిగా మార్చబడాలి అంటే యేసయ్య రక్తం ఒక్కటే దిక్కు. యేసయ్య రక్తం ఒక్కటే దిక్కు. ఇదిగో దేవుని గొర్రె పిల్ల, ఇవేగా మా కృతజ్ఞత. అర్హుడా, అర్హుడా